హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాల్టి వీడియోలో జెడ్పే యాప్కి సంబంధించిన మీకు కొత్త అప్డేట్ అయితే ఇస్తాను అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ప్రజెంట్ మనం ఫండ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది కొద్దిగా మార్చాడు అనమాట. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్ కనిపిస్తుంది, కానీ సో వీడియోలో ఏ విధంగా అయితే చెప్పానో స్కానర్ ద్వారా చేయమని, సో అదే విధంగా చేయండి. స్కానర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, స్కానర్ సెలెక్ట్ చేసుకునే మీరైతే ఫండ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు వీడియోలో చెప్తా. సో ఏ విధంగా చెప్తాను అదే విధంగా చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మనీ ఎర్నింగ్ రిలేటెడ్ మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అనమాట. రెగ్యులర్గా దీంట్లో నుండి ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. జెడ్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సైన్అప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఏ విధంగా దీంట్లో సైన్అప్ చేయాలనేది అర్థమైపోద్ది అనమాట. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కొత్త వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీరైతే సైన్అప్ కంప్లీట్ చేయొచ్చు. సో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి, ఓకేనా? ఆ వీడియో చూసిన తర్వాత మీకైతే అర్థమవుద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ విధంగా మీకు లాగిన్ అయితే అవ్వడానికి అడుగుతాడు అనమాట. దీంట్లో మీరు మీ యూజర్ ఐడి ఇచ్చినా పర్వాలేదు, మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు అనమాట. ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ అయితే అయిపోవచ్చు. సో లాగిన్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి అయితే చెప్తాను అనమాట వీడియోలో. సో లాగిన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. మీకు కొన్నిసార్లు లాగిన్ అయ్యేటప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతాడు అనమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో అదే ఈమెయిల్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో చూడండి గైస్, ఇక్కడ మీకు ఏ విధంగా ఫండ్ అనేది యాడ్ చేయాలని చూపిస్తాను చూడండి. సో ఆ వీడియోలో చెప్పినట్టే మీరైతే యాడ్ ఫండ్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు ఇచ్చాడనమాట. అది కూడా మీకు చూపిస్తాను. సో అంతకంటే ముందు సో చూడండి గైస్, మీరు దీంట్లో చాలా రకాలుగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని అసలు మిస్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ టైం ఈ అప్లికేషన్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఎవ్రీ మంత్ అనేది రీఛార్జ్ అనేది చేసుకుంటారు కాబట్టి. సో ఆ రీఛార్జ్ లేదో ఈ యాప్ ద్వారా చేస్తే మీకు ఎన్నో కొన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. త్వరలో ఈ యాప్కి సంబంధించిన ఫుల్ ప్లాన్ అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీడియో చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఆ వీడియోలు చేసిన వెంటనే నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఫండ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. సో మీకు ఆ వీడియోలో చెప్పినట్టు సో ఇక్కడ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉందా దాంట్లో క్లిక్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో ఇక్కడ మినిమం యాడ్ మనీ అనేది 500 రూపీస్ అనమాట. సో 500 రూపీస్ యాడ్ చేసుకుని మీరు దీంట్లో రీఛార్జ్లు అనేవి చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 500 ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్రోమ్తో అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత సో పేమెంట్ గేట్వే అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో మీరు పేమెంట్ చేయాలంటే మిగతావన్నీ వదిలేయండి. సో జస్ట్ మీరు స్కాన్ క్యూఆర్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు 5 మినిట్స్ లోపల మీరు పేమెంట్ అయితే చేసేయాలన్నమాట. సో పేమెంట్ చేసి బ్యాక్ వచ్చేయాలి. ఒకవేళ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు వాలెట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోతే ఏం చేయాలో చెప్తాను చూడండి. సో బ్యాక్ అయితే వెళ్ళిపోండి, ఓకేనా? సో మీరైతే ఖచ్చితంగా 5 మినిట్స్ లోపల చేసేయాలన్నమాట. సో ఒకవేళ యాడ్ అవ్వకపోతే ఏం చేయాలనేది చెప్తాను చూడండి. సో బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇలా బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫండ్ వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద మీకు 4th ఆప్షన్ అనమాట. మోర్ ఆప్షన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4th ఆప్షన్లో రైస్ టికెట్ అని ఉంటుంది, దాంట్లో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫండ్ ఉందా దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పేమెంట్ చేశారనేది ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. 500, 1000, 2000 ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే వీటిలో దేంట్లో చేసినా మీకు రిఫరెన్స్ నెంబర్ లేదా యూటీఆర్ నెంబర్ కనిపిస్తుంది అనమాట. దాన్ని తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ కాపీ చేసి ఇక్కడ తెచ్చి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్లిప్ అయితే ఉంటుంది అనమాట. స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ పేమెంట్ స్లిప్ ఉందా దీంట్లో మీరు ఇలా క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ చేయండి. సో గ్యాలరీ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేశారనుకోండి, ఫండ్ రిక్వెస్ట్ అయితే అయిపోద్ది అనమాట. అప్పుడు మీ వాలెట్లో క్రెడిట్ అయిపోద్ది. సో ఇక్కడ అనమాట నాకు 24 రూపీస్ వాలెట్ ఫండ్ ఉందా, సో దాంట్లో అయితే మీకు క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఫండ్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోండి. ఒకవేళ యాడ్ అవ్వకపోతే అది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు.
సో పేమెంట్ చేసేటప్పుడు మీకు ఎంత టైం అడిగాడో ఆ టైం లోపల మీరైతే సో పేమెంట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? పేమెంట్ చేస్తారనుకుంటే ఆటోమేటిక్గా క్రెడిట్ అయిపోద్ది. లేట్ అయితే ఏమైనా ఇష్యూస్ వచ్చి ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. సో అందుకనే మీరు 5 మినిట్స్ అడిగాడు కాబట్టి 5 మినిట్స్ లోపల పేమెంట్ చేసి మీరు కంప్లీట్ అయితే చేసేయండి. సో అది ఫ్రెండ్స్ జెడ్పే యాప్కి సంబంధించిన కొత్త అప్డేట్ అనమాట. సో మీకైతే అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.